హరీష్ రావు గారు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేశారు ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకి. మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలిపించండి, కాంగ్రెస్ను బలంగా ఓడించండి, కాంగ్రెస్ను ఓడిస్తే కాంగ్రెస్కు కనువిప్పు కలిగించిన వాళ్ళు అవుతారు, అందరికీ పథకాలు వస్తాయని ఒక మాట చెప్పారు ఆయన. 100% తప్పేముంది, కంపల్సరీ అది. కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి, ఓడిస్తేనే మొత్తం రాష్ట్రంలో ఏ విధమైన కనువిప్పు కలుగుతుంది అంటారు కాంగ్రెస్ పార్టీ పాలనకి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయని ఆధారబాధారగా ఏదో డెవలప్మెంటు గడపారాలు తీసుకొచ్చి ఇనాగ్రేషన్లు చేస్తున్నారు. అంతకుముందు ఎక్కడ పోయింది? ఎలక్షన్స్ ఉన్నాయని దృష్టిలో పెట్టుకొని ఏదో మేము చేస్తున్నాము, ఇన్ని వందల కోట్ల అభివృద్ధి చేసినాము ఓన్లీ బికాస్ ఆఫ్ బై ఎలక్షన్. అంటే జూబ్లీహిల్స్ ఏమన్నా తెలంగాణలో లేదా? ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ పోయింది జూబ్లీహిల్స్ అనే నియోజకవర్గం? ఇప్పుడు గుర్తొచ్చింది. అదే అంటాడు, నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇప్పుడు నీకు ఈ డెవలప్మెంట్ ఎలక్షన్స్ ఉన్నాయని? కన్ను విప్పు తెచ్చుకోండి కాంగ్రెస్ నాయకులారా. 10 ఏళ్ల నుంచి ఎన్నో 5,500,000 కోట్లు ఖర్చు పెట్టారు కేసీఆర్ ప్రభుత్వం. మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా నమ్మదు. మా డెవలప్మెంట్ కార్డు మొన్ననే కేటీఆర్ గారు ప్రజలలోకి వెళ్ళిపోయింది, సాక్ష్యాధారాలతో సహా ఏ గల్లీలో ఎక్కడ ఎంత డెవలప్మెంట్ అయింది. మీరు ఏదో ఎలక్షన్స్ వచ్చినాయని 100-200 కోట్లతో గడ్డపార అవి ఓన్లీ ఇనాగ్రేషన్కే పరిమితం. అవి ఎలక్షన్ తర్వాత అవి కావు పోవు అందరికి. అంటే ఈ శిలాఫలకాలన్నీ శిథిలమైపోవటమే తప్ప వాడివి కార్యరూపం దాల్చమంటారు. పథకాలని ఓన్లీ ఇప్పుడు అవి పథకాలు కాంగ్రెస్ వాళ్ళకే చెందుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓడగొడితే కాంగ్రెస్ పార్టీకి కన్నువిప్పు జరుగుతుంది. హరీష్ రావు గారు అన్నట్టు రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా పంచాలి, మనం చేసిన తప్పులేదో వాళ్ళకు సూటిగా తగులుతాయనే ఉద్దేశంతో ఆ మాట అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పథకాలు రావాలి. ప్రభుత్వం అన్నప్పుడు ఇవ్వాలని ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? ఎవరిది అది? ప్రజల సొమ్మే కదా, ఇచ్చిన హామీలే కదా. మీరు ఇచ్చిన హామీలే కదా. ప్రజలు అడగకముందు మీరే చెప్పారు కదా. ప్రజల సొమ్ము ప్రజలకు పంచకపోతే ఇంకెవరికి పంచుతారు మీరు? కాబట్టి మీరు పక్కా గెలుపు మాత్రం ఎవరు ఆపలేరు జూబ్లీహిల్స్లో. మళ్ళీ చెప్తున్నా, ఇది అభివృద్ధికి డబ్బుకు జరుగుతున్న ఎలక్షన్. డెవలప్మెంట్ అండ్ మనీ, డెవలప్మెంట్ అనేది గెలుస్తుంది. సో వికాసమా విధ్వంసమా అనేటువంటి తెలుసుకోవాలంటారు ప్రజలంతా వికాసాన్ని తేల్చుకుంటారు. వికాసం ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. విధ్వంసం ఉంటే కొన్ని రోజులలో నుండి నాశనం అయిపోతుంది. తెలిసిన విషయం లేదు అందరికీ. కాబట్టి ప్రజలు వికాసాన్ని, అభివృద్ధిని కోరుకుంటారు.